పవన్ పిచ్చింగ్ అనేది ఒకటి 4 o'clock ఉండేది. ఆ టైంలో కొంత లేపుకొని తీసుకొని పోయేవాడు. వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. నిద్రలో మొక్క మీద నీళ్ళు కొట్టుకొని గమ్మ అన్నక్కడ వెళ్తూ ఉండేవారు. మాతో పాటు ఇంకా మా బ్రదర్స్ ఉంటున్నారు, వాళ్ళు కొంత లేచి వస్తారు. వాళ్ళ ఇంట్లో మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక తమ్ముని వల్లనే ఉంటా ఉంటున్నాం. వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళము, త్రాగుతూ అనేకమైన వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మా ముందే ఎన్నో అమౌంట్ పెట్టినా కానీ మేము ముట్టుకునే ఆ విధంగా అంత క్లోజ్ ఉండేవాళ్ళం అండి. సో ఈ విధంగా అంటే అన్న ఒక డిసిప్లిన్షిప్ చాలా రెగ్యులర్ బలస్ట్రిక్ట్ అనమాట. ఆ విధంగా నడుస్తూ ఉండేవాడు. సో ఈ విధంగా 4 o'clock లేయాలి, డాంపించింగ్ పోవాలంటే పోవాల్సిందే. అనేక ప్రాంతంలో 4 గంటలకు ప్రార్థనలు డాంపించింగ్ నడుస్తూ ఉండేది. తర్వాత విద్యారణ్య నగర్లో కూడా మంత్లీ 5 గంటలకు ప్రార్థన నడుస్తుంది. ఈ విధంగా నడుస్తుండేది. ఆ టైంలో ఒక 30 మెంబర్స్ యూత్స్ ఉంటూ ఉంటున్నారు. దాంట్లో స్పెషల్గా మమ్మల్ని వచ్చి ఒక పేరుతో పిలిచేవారు. మా పేరు కంటే నర్సింగ్ టీమ్ అని పిలిచేవారు మమ్మల్ని. సో నర్సింగ్ టీమ్ అంటే కదా మేమందరం యాక్టివ్ అయిపోతూ ఉండేవాళ్ళము. సో ఇంతగా ఉన్న ఒక సాక్ష్యం ఉంటా ఉంటున్నది. తర్వాత ఏ విధంగా అయితే దేవుడు ఇంకా నన్ను విస్తరింపజేయాలని చెప్పేసి బయటికి ఇక్కడ కొన్ని రోజులు ఇంట్లో సంఘం నడుపుతూ మంత్లీ మంత్స్ ప్రేయర్ నడుపుతూ తర్వాత సంఘం దగ్గర గురించి దేవుడు ప్రార్థనలో ఉంటూ దేవుని యొక్క చిత్తం వల్లనే ఇప్పుడు ఒక ప్లాంటేషన్ చేస్తూ ఇంకా నడుస్తూ ఉంటా ఉంటున్నాడు. ఇంకా ముందు కొంత అన్నను దేవుడు విస్తారంగా నడిపించాలని కోరుకుంటూ ఉంటున్నాను. అదేవిధంగా అన్న ఒక లీడర్షిప్లో లేదా ఆయన ఒక నాయకత్వంలో అనేకులు ఒక డిసైపుల్స్గా లేచి దేవుని రాజ్యంలో కట్టులాగున అన్నను బలంగా వాడుకోవాలని నా ప్రార్థన అయితే వస్తుంది. ఈ యొక్క సాక్ష్యం బట్టి దేవునికి మాత్రమే ఘనత చెందుతుంది.